హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే చైతన్యరావు అండ్ హెబ్బా పటేల్ కలిసి నటించిన హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ చూడడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదని నిరప్ టీవీలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే హీరో హీరోయిన్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. కాకపోతే వీళ్ళిద్దరు టేస్ట్లు అభిప్రాయాలు క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. దీనివల్ల వీళ్ళు పెళ్ళి అయ్యాక చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో వీళ్ళకి ఒకరోజు సీనియర్ కపుల్ అయిన తనిఖీల మధ్య గారు సుహాసిని గారు కలుస్తారు. వీళ్ళకి హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే గేమ్ గురించి చెప్పి ఒక రిసార్ట్కి పంపిస్తారు. అసలు ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ గేమ్ ఏంటి, ఆ ఓల్డ్ కపుల్ ఎవరు, వీళ్ళు మళ్ళీ కలుసుకున్నారా లేదా, ఇదంతా తేలాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చి స్టోరీ అని చెప్పాలండి. ఈ జనరేషన్లో ఫేస్ చేసే అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఈ మూవీలో కనెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు. మేబీ కపుల్స్ చూస్తే మాత్రం ఈ మూవీకి పక్కాగా కనెక్ట్ అవుతారు. ఇంకా తక్కువ లొకేషన్స్లో షూట్ చేసినా కానీ సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం కూడా పర్లేదు అనిపించాయి. ఇంకా హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ అయితే చాలా పెట్టారు. అండ్ సాంగ్స్లో వినడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు అనిపించాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే రిసార్ట్కి వెళ్ళేదాకా స్టోరీ బాగానే వెళ్తుంది, కానీ రిసార్ట్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇది కళ లేకపోతే డ్రీమా ఏంటి రియల్ అయినా అని మనకే కన్ఫ్యూజ్ అయ్యేలా చేశారు. అక్కడ నుంచి స్క్రీన్ ప్లే అయితే చాలా కన్ఫ్యూజింగ్గా వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి స్టోరీలో క్లైమాక్స్ ఏమవుతుందో మన అందరికీ తెలిసే ఉంటుంది ముందే. అండ్ అలానే సీనియర్ కపుల్ అయిన తనిఖీల బన్నీ గారు సుహాసిని గారు వీళ్ళ మధ్య కామెడీ అయితే ట్రై చేశారు, కానీ అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదంటే చాలా క్రింజ్ ఫీల్ వచ్చింది నాకు. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టోరీ కూడా రెండు క్యారెక్టర్స్ మధ్య తిరగడం వల్ల మనకైతే చాలా చోట్ల బోర్ కూడా కొడుతుంది. ఆ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం మంచిగా డిజైన్ చేస్తుంటే ఈ మూవీ అయితే అట్లీస్ట్ యావరేజ్ అన్న అయ్యేదండి. సో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల అయితే ఆడియన్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇది కళ లేకపోతే నిజంగానే జరుగుతుందా అన్నట్టు. ఎందుకంటే ముందు ఉన్న క్యారెక్టర్స్కి తర్వాత ఉన్న క్యారెక్టర్స్కి అసలు డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది సడన్గా. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మన చైతన్యరావు గారు అయితే వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నారు. అది ఓటీటీలో అయినా థియేటర్లో అయినా పట్టించుకోవట్లేదు ఆయన. సో ఈ మూవీలో అయితే 2 వేరియేషన్స్లో బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. ఇంకా హెబ్బా పటేల్ గారు అయితే ఆవిడ ఎక్స్పోజింగ్ తన నటనతో చాలా బాగా అలరించారు. ఇంకా తనిఖీల బన్నీ గారు సుహాసిని గారు పర్లేదు అనిపించే వాళ్ళ క్యారెక్టర్స్. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కపుల్స్కి అయితే ఈ మూవీ కనెక్ట్ అవ్వచ్చండి, నార్మల్ ఆడియన్స్కి అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. ఇంక ఈ మూవీ థియేటర్లో చూసాకన్నా ఓటీటీకి అయితే బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. సో ఇది కంప్లీట్ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపిస్తుంది కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.